హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ విశ్రీ వ్లాగ్స్ అండ్ షార్ట్స్. ఈరోజు కట్టెల పొయ్యి మీద నేను నా స్టైల్లో చేసిన చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ముందుగా కట్టెల పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను 4 to 5 స్పూన్స్ వేసుకున్నాను, కానీ మీరు కూడా అంతే వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినంత వేసుకోండి. ఆయిల్ వేసుకొని అందులో 4 యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చూసుకొని తర్వాత దానిలోకి చేతితోటి తుంచి ఒక 4-5 పచ్చిమిర్చిలను వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కసూరి మెంతి వేసుకోండి. దాని తర్వాత సన్నగా తరిగిన 4-5 ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోండి. వేసుకొని అందులో కొద్దిగా పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. అవన్నీ వేసుకున్న తరువాత గరిటెతోటి మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా మగ్గాక అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. నాకు 2 స్పూన్లు వేసుకుంటే నచ్చుతుంది, మీకు ఎంత వేసుకుంటే నచ్చుతుందో అంతే వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. అంతా మంచిగా కలిసేలా తిప్పుకోండి. కింద ఫ్లేమ్ ఎక్కువ ఉంది కదా, అంటే మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా, కాబట్టి కింద అంటుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి అలా కలుపుతూనే ఉండండి. కింద అడుగంటకుండా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం మంచిగా కడుక్కొని రెడీగా ఉంచుకున్న చికెన్ అయితే వేసుకుందాం. అందులోకి ఇప్పుడు చికెన్ని నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ తగ్గించుకోవడము పెంచుకోవడం చేసుకోవచ్చు. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత గరిటె సాయంతో మంచిగా అంతా ఒకసారి మళ్ళీ తిప్పుకుంటున్నాను. అంతా మంచిగా చికెను, ఆనియన్స్ అవన్నీ, వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచిగా కలిసేలా ఒకసారి మొత్తం తిప్పుకోండి. అందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పునైతే వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఉప్పు, చికెన్ మంచిగా కలిసేలా గరిటెతోటి మంచిగా అంతా కలిసేలా కలుపుకొని దాని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా వదిలేద్దాము. చికెన్ మంచిగా మగ్గేలా, దానికి ఉప్పు అవన్నీ పట్టేలా చూసుకుందాం. తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి కింద అడుగంటకుండా ఒకసారి మళ్ళీ గరిటె సాయంతో మళ్ళీ అంతా చికెన్ అంతా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అంతా మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపునైతే వేసుకుందాము. నేను హాఫ్ స్పూన్ 2 సార్లు అయితే వేసుకోవడం జరిగింది. మీరు కూడా మీకు నచ్చినంత వేసుకోండి. దాని తర్వాత గరిటెతోటి మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి సన్నగా తరిగిన 2 టమాటాలను అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకొని టమాటాల మీద కొద్దిగా ఉప్పునైతే చల్లుకుంటున్నాను. ఉప్పు చల్లుకుంటే తొందరగా టమాటాలు మగ్గుతాయని ఉప్పు చల్లుకొని మళ్ళీ దాని మీద ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గరిటెతోటి ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అదంతా కలిసిన తర్వాత అందులోకి మనం నెక్స్ట్ వేసుకోవాల్సింది కారం పొడి. కారం పొడి ఇక్కడ నేనైతే ఒక 3.5 స్పూన్స్ అలా వేసుకున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువగా కారం తింటే కొంచెం పెంచుకోవచ్చు, తక్కువ తింటే కొంచెం తగ్గించుకోవచ్చు. మేమైతే మీడియం, మరి ఎక్కువ తినం తక్కువ తినం, కాబట్టి నేను ఒక 3.5 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ తింటే ఒక స్పూన్ పెంచుకోండి, తక్కువ తింటే ఒక స్పూన్ తగ్గించుకోండి. తర్వాత కారం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కారం, చికెన్ అదంతా మంచిగా కలిసేలా గరిటె సాయంతో మంచిగా కలుపుకుంటున్నాను. అంతా కలుపుకున్న తర్వాత మనమైతే మూత పెట్టుకొని కారం కొద్దిగా చికెన్ ముక్కలకు పట్టేలాగా ఒక 1 మినిట్ పాటు అలా మూత పెట్టుకుందాం. 1 మినిట్ అయిపోయాక ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చికెన్ అయితే చూసుకుందాము. కింద అయితే మనము కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించుకుందాం, అంటే ఒక 2-3 కట్టెల్ని తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత చికెన్ అంతా మంచిగా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతోటి అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మంచిగా చికెన్ని ఉడికించుకోండి.
ఒక 2 కట్టలు ఎగ్ వేసుకొని హై ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొద్దిగా ఒక 3 స్పూన్స్ కుడక పొడి, ధనియాల పొడిని పొయ్యి మీద కొద్దిగా వేయింపుకొని కూరలో వేసుకుంటే కూర టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. నేనెప్పుడు ఇలానే చేస్తాను. ఒకసారి మీకు కుదిరితే ఒకసారి ఇలా ట్రై చేయండి. కూర టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న పొడిని మొత్తం ఒకసారి కూరలో మంచిగా కలిసేలా కూరని ఒకసారి కలుపుకుందాం మనమైతే ఇప్పుడు. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కూరనైతే మంచిగా మూత పెట్టకుండా మంచిగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా మళ్ళీ పుదీనా ఆకులనైతే వేసుకుందాం. పుదీనా ఆకుల్ని వేసుకున్న తరువాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోండి కర్రీనైతే. ఇప్పుడు అందులోకి చికెన్ మసాలానైతే వేసుకుందాము. నేను ఒక ఫుల్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. మీరు ఘాటు తక్కువగా తింటారు అనిపిస్తే హాఫ్ వేసుకోండి. నేనైతే ఫుల్ ప్యాకెట్ మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్‌కి మూత తీసి చూస్తే గ్రేవీ అంతా చిక్కబడి ఉంటుంది. చూసారా ఎంత మంచిగా గ్రేవీ చిక్కబడిపోయిందో. ఒకసారి మళ్ళీ స్పూన్ తోటి అంతా మంచిగా కింద అడుగుంటుందా లేదా అని చూసుకొని మంచిగా కలుపుకొని అందులోకి ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ బట్ నాట్ ది లీస్ట్ భలే ఉంటుంది. అది వేసుకోకపోతే కూరలో టేస్ట్ కొంచెం వేరేలా ఉంటుంది. ఏంటో చెప్పుకోండి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? కొత్తిమీర. కొత్తిమీర టేస్ట్ భలే ఉంటుంది కదా! ఏ కూరలో అయినా కొత్తిమీర కొంచెం చల్లుకుంటే భలే టేస్ట్ అనిపిస్తుంది కదా! అంతేనండి. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకొని అంతా ఒకసారి మంచిగా కలిసేలా గరిటెతోటి మొత్తం కలుపుకున్నాను. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద మనం వండుకునే ఏ కర్రీ అయినా భలే టేస్టీగా ఉంటుంది కదండీ! అంతే దింపేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.